హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ ప్రకారం ఒక మనిషికి ఉద్యోగం వచ్చిందంటే దానికి 85% కారణం తన యాటిట్యూడ్ అని, 15% తన నాలెడ్జ్ అని తెలుసుకున్నారు. సో యాటిట్యూడ్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ట్రంప్ మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే ద యాటిట్యూడ్ హీ క్యారీస్, తను మాట్లాడే విధానం, తన బాడీ లాంగ్వేజ్ అంతా మాత్రం తనని తాను ఒక లీడర్ లాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఈ విన్నింగ్ యాటిట్యూడ్ అనేది ఎప్పుడు అవసరమో తెలుసా? ముఖ్యంగా ఓడిపోయినప్పుడు. ట్రంప్ రెండోసారి ఎలక్షన్ ఓడిపోయాక ఒక లూజర్లా కూర్చోలేదు. తనకి ఉన్న విన్నింగ్ యాటిట్యూడ్తోనే ఎలక్షన్ని మళ్ళీ ఎదుర్కొన్నాడు, మళ్ళీ గెలిచాడు. ట్రంప్ రెండోసారి ఓడిపోయాక కూడా ఇండియాలో చాలా మంది అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే ట్రంప్ అని అనేవాళ్ళు. అంతలా తన యాటిట్యూడ్ ఉండేది. విన్ ఆర్ లూజ్, తాను ఒక ప్రెసిడెంట్ లాగానే ఉండేవాడు. ఎబిలిటీ టీచర్స్ హౌ వీ డూ, మోటివేషన్ డిటర్మైన్స్ వై వీ డూ, అండ్ యాటిట్యూడ్ డిసైడ్స్ హౌ వెల్ వీ డూ. నీ సామర్థ్యం ఒక పనిని ఎలా చేయాలో నీకు నేర్పిస్తుంది. నీలో ఉండే ప్రేరణ నువ్వు ఎందుకు ఆ పని చేయాలో చెప్తుంది. నీ యాటిట్యూడ్ ఆ పనిని నువ్వు ఎంత బాగా చేయగలవో నిర్ణయిస్తుంది. ఒక మనిషికి ఈ 3 గుణాలు, ఎబిలిటీ, మోటివేషన్ అండ్ యాటిట్యూడ్, వీటి మీద సరైన అవగాహన ఉంటే వాడు ఒక లీడర్గా మారతాడు. కానీ ఈ 3 కూడా ఏది ముఖ్యం అని నన్ను అడిగితే యాటిట్యూడ్ అనే చెప్తాను. ప్రపంచంలో పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ని చూడండి. ఆ బిల్డింగ్ అంత ఎత్తులో అంతమందికి కనపడుతుందంటే దాని ఫౌండేషన్ ఎంతో స్ట్రాంగ్గా ఉంది కాబట్టి. అలాగే ఒక మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలి అంటే తనకి ఫౌండేషన్ అంటే యాటిట్యూడ్ చాలా ముఖ్యం. సో ఈ రోజు వీడియోలో అలాంటి స్ట్రాంగ్ యాటిట్యూడ్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలో యూ కెన్ విన్ బై శివకేరా ఈ పుస్తకంతో మనం తెలుసుకుందాం. The winner has a solution for every problem. The loser has a problem for every solution. ఒక విన్నర్కి లూజర్కి తేడా ఏంటో తెలుసా? ఒక ప్రాబ్లం మీద అతనికి ఉండే యాటిట్యూడ్. విన్నర్ ఒక ప్రాబ్లమ్ని పాజిటివ్ యాటిట్యూడ్తో సొల్యూషన్ కోసం చూస్తాడు. ఒక లూజర్ తనకుండే నెగిటివ్ యాటిట్యూడ్తో ప్రతి విషయంలో ప్రాబ్లమ్నే చూస్తాడు. ఉదాహరణకి ఈ రోజు నేను స్క్రిప్ట్ రాస్తే 3 రోజుల్లో వీడియో అవుద్ది. దానివల్ల నా ఛానల్కి ఒక వీడియో వస్తుంది, ఆడియన్స్కి ఉపయోగపడుతుంది, నాకు రెవెన్యూ వస్తుంది. ఇది పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించడం. అదే నేను గనక ఏం చేస్తానులే అబ్బా, రాయాలా, ఈ బాబు ఎడిట్ చేయాలా, ఇలా ఆలోచిస్తే నాకు ఈ పనిలోని నెగిటివ్ విషయాలు కనబడతాయి. అండ్ నాలో నేను నెగిటివ్ యాటిట్యూడ్ని పెంచుకుంటున్నాను. పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మనిషి సక్సెస్కి హెల్ప్ చేస్తే నెగిటివ్ యాటిట్యూడ్ ఒక మనిషి పతనానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇలా నెగిటివ్గా ఆలోచించడం అన్నాం కదా అని ఏదో తప్పు చేస్తున్నాం, ఎవరికి అన్యాయం చేస్తున్నాం, నేను పెద్ద క్రిమినల్ని అని కాదు. ఇది క్వైట్ కామన్. నేను చాలాసార్లు నెగిటివ్ యాటిట్యూడ్తో ఆలోచిస్తాను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ యాటిట్యూడ్ నెగిటివ్ అని గ్రహించకుండా మై యాటిట్యూడ్ మై రూల్స్ అని అనుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. సో మీరు కనుక నెగిటివ్ యాటిట్యూడ్తో ఆలోచిస్తున్నాను అని అనుకుంటే ముందు కంగ్రాట్స్. ఎందుకంటే ముందు మీరు గ్రహించారు. ఇప్పుడు దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. దీనికి శివకేరా ఒక 8 స్టెప్స్ చెప్పారు. ఇవి గనక పాటిస్తే తప్పనిసరిగా మన యాటిట్యూడ్ లో మార్పు ఉంటుంది. అందులో మొదటిది చేంజ్ ఫోకస్ అండ్ లుక్ ఫర్ పాజిటివ్. బంగారం కోసం వెతికే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఔన్స్ బంగారం దొరకడం కోసం కొన్ని టన్నుల బురదని తీసి పాడేస్తారు. బంగారం ముందు ఎంత బురద వచ్చినా అది పట్టించుకోరు. ఈ యాటిట్యూడ్ గోల్డ్ డ్వెల్లర్స్ కు ఉంటుంది. అలాగే మనం కూడా ఆలోచించాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బంగారం లాంటిది. అందుకే మన విషయాల్లో మనం పాజిటివ్ విషయాల్ని వెతకడం మొదలు పెట్టాలి. మనం చేసే పనుల్లో, మనకి జరిగే సంఘటనల్లో అన్నిటిలోనూ మంచిని చూడడం మొదలు పెట్టాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక మనిషిలో తప్పు వెతకాలి అని ఆలోచించామనుకోండి, తప్పునే వెతుకుతాం. అలాగే మంచి ఉంది అన్న నమ్మకంతో చూస్తే మంచి కనబడుతుంది. నెగిటివ్ థింకర్స్ కి ప్రతి విషయంలోనూ ప్రతి మనిషిలోనూ నెగిటివిటీ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే చూద్దాం అనుకుంటున్నారు కాబట్టి. కానీ ఇక్కడ రచయిత ఏమంటున్నారంటే పాజిటివ్ థింకర్స్ అందరిలోనూ మంచిని వెతకడం అంటే అందరినీ మంచివాళ్లా వాళ్ళు చెప్పింది ఒప్పుకోమని కాదు, ప్రతి ప్రాబ్లంలో సొల్యూషన్ ఉండేలాగా ఆలోచించమని. ఉదాహరణకి మీకు ఒక హెల్త్ సమస్య వచ్చింది. మీరు దాని గురించి అతిగా ఆలోచించి నాకేదో అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే ఎవ్వరూ ఏం చేయలేరు. ఆ అనారోగ్యం కూడా పెరగొచ్చు. అదే మీరు గనక ఇది నా ఆరోగ్యం, ఇది నా ఆరోగ్యం మీద నేను ధ్యాస పెట్టేలా చేసింది, ఇప్పటి నుంచి నేను నా ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండను అనే ఆలోచనతో మీ హెల్త్ మీద మీరు కేర్ తీసుకుంటే మీరు పాజిటివ్ థింకర్ అవుతారు. సో మీ ముందు ఉన్న విషయాల్లో పాజిటివిటీని చూడటం నేర్చుకోండి. అండ్ మన యాటిట్యూడ్ బాగుండటానికి మీరు చేయాల్సిన స్టెప్ 2, మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. ఒక మనిషిని దాదాపుగా నాశనం చేసేది ప్రతి పనిని వాయిదా వేసే గుణం, ప్రోక్రాస్టినేషన్. మీరే ఒకసారి ఆలోచించండి. మనం అనుకున్న పనిని వెంటనే కంప్లీట్ చేస్తే ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ వస్తుంది. అదే పనిని రేపు చేద్దాం అని నిద్రపోతే అది చేయలేదు అనే గిల్ట్తో రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేం. మీకు నిజంగా మీ యాటిట్యూడ్ ని పాజిటివ్ గా మార్చుకోవాలి అని అనిపిస్తే తక్షణమే చేయాల్సింది ప్రస్తుతంలో జీవించి ప్రతి పని ఇప్పుడే మొదలుపెట్టి పూర్తి చేయడం. అసలు ఒక మనిషి ఎందుకు ప్రోక్రాస్టినేట్ చేస్తాడు? అతను ఆ సమయంలో ఆ పని నుంచి ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నాడు.
దానికి చాలా కారణాలు చెప్తాడు. ఈ పని ఎలా చేయాలి అని అనాలిసిస్ చేస్తున్నానంటాడు, లేకపోతే కరెక్ట్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నానంటాడు. ఇలాంటి తెలివైన కారణాలు ఏవో చెప్పి ఆ పనిని అప్పుడు చేయకుండా తప్పించుకుంటాడు. దీనివల్ల ఆ పని చేయాల్సిన ప్రెషర్ ఇంకా ఎక్కువైపోయి ఆ పనిని పూర్తి చేయడానికి నానా తంటాలు పడతాడు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ సెమిస్టర్ వచ్చే ముందు వరకు ఏమి చదవరు, బట్ రేపు ఎగ్జామ్ అనగానే నైట్ అవుట్లు చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు సిలబస్ని కంప్లీట్ చేయరు, పాస్ అయితే చాలు దేవుడా అని అనుకుంటారు. సో ప్రోక్రాస్టినేషన్ ఇప్పుడు బాగుండొచ్చు, కానీ అది మీకు మీ మంచి యాటిట్యూడ్కి అయితే అస్సలు బాగుండదు, మంచిది కాదు. అండ్ ఆల్సో ఏదైనా పని చేసే ముందు వాయిదా వేయాలి అని అనిపిస్తే ఒకసారి ఆలోచించండి. వాయిదా వేయడం వల్ల మీకు జరిగే కాన్సిక్వెన్స్ ఏంటో చూడండి. ఆ కాన్సిక్వెన్స్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఆలోచించండి. అప్పుడు మనం ప్రోక్రాస్టినేషన్ చేసే ఛాన్స్ తగ్గిపోతుంది. అండ్ ఈ పాయింట్ నేను రీసెంట్ గా హౌ టు ఓవర్కమ్ ప్రోక్రాస్టినేషన్ అనే ఆడియో బుక్ వింటున్నప్పుడు తగిలింది. సో మీరు ప్రోక్రాస్టినేషన్ తో ఇబ్బంది పడుతుంటే తప్పకుండా ఇది కుకు FM లోనే ఈ ఆడియో బుక్ ఉంది, ట్రై చేయండి. ప్రోక్రాస్టినేషన్ చేయాలన్న ఆలోచనని ఎన్నో మంచి ఐడియాస్ అండ్ టెక్నిక్స్ తో తీసి పాడేస్తుంది ఈ ఆడియో బుక్. అండ్ ఇంకా ఇలాంటివి కుకు FM లో చాలా ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. కుకు FM లో 7 days ఫ్రీ ట్రయల్ కూడా నడుస్తుంది. కుకు FM ఇన్స్టాల్ చేసుకుని మీ మనసుకు నచ్చింది వినండి. అండ్ యాటిట్యూడ్ బాగుండడానికి మనం పాటించవలసిన నెక్స్ట్ స్టెప్, డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీ దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. ఒకడు గ్రౌండెడ్ గా రెస్పెక్ట్ తో మిమ్మల్ని అడుగుతున్నాడు, ఇంకొకడు బెనిఫిట్ షోలో టికెట్లు అమ్మేవాళ్ళలాగా తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు మీరు ఎవరి మాట వింటారు? సింపుల్, ఎవడైతే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాడో వాడి మాట వింటారు. ఈ పుస్తకంలో శివకేరా ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడు గ్రౌండెడ్ గా అంటే ఒదిగి ఉండాలి అని. మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం మర్చిపోకూడదు, అలాగే మనం చేసిన హెల్ప్ ని మనం గుర్తుంచుకోకూడదు. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నాట్ యువర్ ట్రబుల్స్. దీని అర్థం మీకున్న మంచి క్వాలిటీస్ ని మీరు గుర్తించండి, మీకున్న బ్యాడ్ క్వాలిటీస్ ని కాదు. ఎప్పుడైనా లైఫ్ లో గ్రాటిట్యూడ్ లేకపోతే ఏమవుతుంది? మనలో ఉన్న మంచిని, మంచి క్వాలిటీస్ ని మనం చూడడం మానేస్తాం. కృతజ్ఞత ఉంది అనుకోండి, వాటిని గుర్తిస్తాం. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే నీకున్న మంచి క్వాలిటీస్ గుర్తించమన్నాం కదా అని నేను మంచోడిని అని ఏమీ చేయకుండా ఉండమని కాదు, వాటిని గుర్తించి వాటిని యూజ్ చేయమని, నీకు ఉపయోగించుకోమని. అలాగే మన యాటిట్యూడ్ బాగుండడానికి మనం పాటించవలసిన నెక్స్ట్ స్టెప్, గెట్ ఇన్ టు అ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. మన దృష్టిలో ఎడ్యుకేషన్ అంటే మనం స్కూల్లోనూ కాలేజ్లోనూ చదివేది, కానీ నిజమైన విద్య అంటే ఏంటో తెలుసా? మీకు మీరుగా నేర్చుకునేది. అదే ముఖ్యమైనది. మీ చుట్టూతా ఉన్న ప్రపంచం నుంచి మీరు నేర్చుకునే విద్య మీకు చాలా ముఖ్యం. ఇక్కడ కాలేజ్ ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు అని అనడం లేదు. కాలేజ్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమే, తప్పనిసరి. కానీ దానికంటే ముఖ్యమైనది మీకు మీరుగా నేర్చుకునే విద్య. మనకి ప్రతి స్కూల్ ఆర్ కాలేజ్లో గ్రేడ్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్తారు, కానీ మనిషికి కష్టాలు వస్తే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, అవసరానికి జనాలకి ఎలా సహాయం చేయాలి, ఒక పనిని ఫోకస్డ్గా ఎలా చేయాలి, ఇలాంటి వాల్యూస్ ఉన్న ఎడ్యుకేషన్ ఎవరు చెప్పడం లేదు. రచయిత ఏమంటారంటే మనం స్కూల్ ఆర్ కాలేజ్లో నేర్చుకునే అకాడమిక్ ఎడ్యుకేషన్ కన్నా ఒక మనిషి క్యారెక్టర్ పెంచే వాల్యూస్ ఉన్న ఎడ్యుకేషన్ నిజమైన ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. అలాంటి ఎడ్యుకేషన్ ని మనం నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మన బ్రెయిన్ ఇంకా బాగా పనిచేస్తుంది. సో మీ స్కిల్స్ ని, మిమ్మల్ని గ్రో చేసేది ఏదైనా అది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి. నెక్స్ట్, బిల్డ్ హై సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం. మీకు ఆత్మగౌరవం ఎలా ఏర్పడుతుంది? మీ మీద మీకుండే నమ్మకంతో, మీ మీద మీకుండే పాజిటివ్ ఆలోచనలతో. మీకు సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే మీరు చేసే పనులు ప్రొడక్టివ్ గా ఉంటాయి. ఏ పనైనా ఎలా చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ నీకంటూ నీ మీద గౌరవం లేకపోతే మనం ఏం చేసే ఉపయోగం లే అనే ఆలోచనలో ఉంటాం అండ్ పనులు చేయడం కష్టమైపోతుంది. మరి మీ సెల్ఫ్ ఎస్టీమ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎవరైతే తిరిగి మీకు సహాయం చేయలేరో వాళ్ళకి మీరు ఏదో ఒక సహాయం చేసి చూడండి. దీనివల్ల మీకు మీ మీద గౌరవం ఏర్పడుతుంది. నేను మంచోడిని అనే ఫీలింగ్ మీలో మొదలవుతుంది. ఈ పుస్తక రచయిత ఒకసారి యాటిట్యూడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం ఒక జైల్లో ఖైదీలకి ఒక లెసన్ చెప్తున్నారు. అప్పుడు ఒక ఖైదీ లేచి ఈ ప్రోగ్రామ్ వల్ల నువ్వు ఎంత సంపాదిస్తున్నావో చెప్పు అని అడిగాడు. అప్పుడు శివకేరా ఏమన్నారంటే నేను ఇక్కడ ఒక సెల్ఫిష్ రీజన్ మీద అయితే వచ్చాను, కానీ మీకు ఈ ప్రోగ్రామ్ చెప్పడం వల్ల నాకు గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వడం లేదు, కానీ ఈ పని చేయడం వల్ల నాకు నా మీద గౌరవం పెరుగుతుంది. దీనివల్ల నేను చేసే పనులు ఇంకా ఎఫెక్టివ్ గా చేయగలుగుతాను. ఇదే నా సెల్ఫిష్ రీజన్ అని చెప్పాడు. రీసెంట్ గా విజయవాడలో వరదలు వచ్చాయి. మీ వంతు మీరు సహాయం చేశారనుకోండి, మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ పెరుగుతుంది. ఇది మన సెల్ఫ్ ఎస్టీమ్ ని పెంచుకోవడంలో ఒక ఎక్సర్సైజ్ గా పనిచేస్తుంది. సో ట్రై చేయండి. మీకు ఉన్నంతలో అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసి చూడండి. యూ విల్ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉండండి. ఈ మాట మనకి చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర నుంచి పక్కింటి అంకుల్ దాకా అందరూ చెప్పారు. కానీ ఇక్కడ రచయిత చెప్పేది చెడు అలవాట్ల గురించి కాదు, చెడు ప్రభావాల గురించి. చెడు ప్రభావాలు అంటే ఏంటి? ఏదైతే నిన్ను చెడు మార్గంలో నడిపించడానికి దోహదపడుతుందో అది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు మీరు ఒక పార్టీకి వెళ్ళారు, మీ ఫ్రెండ్ కొంచెం ఆల్కహాల్ టేస్ట్ చేయమన్నాడు, మీరు వద్దన్నారు. కానీ ఒక పెగ్గు తాగితే ఏమైపోతుంది?
అయిపోదు అని అంటాడు. అప్పుడు కేవలం ఆ పియర్ ప్రెషర్తో మీరు తాగుతారు. ఇక్కడ ఎవరైతే మందు తాగమని చెప్తున్నారో అతనే మీకు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు బాగా కష్టపడే జనాల మధ్య ఉంటే మీరు బాగా కష్టపడతారు. మీరు బాగా తెలివైన జనాల మధ్య ఉంటే మీరు బాగా తెలివైన వారుగా మారుతారు. అదే విధంగా నెగిటివ్ పీపుల్తో ఉంటే మీరు కూడా నెగిటివ్ పీపుల్గా మారుతారు. అందుకే ఎప్పుడైనా అలాంటి వారిని దూరం పెట్టండి. ఏదో ప్రెషర్ మీద మీరు తాగాల్సిన అవసరం లేదు. అలాగే ఒక చెడు పని లేదా మీకు ఎవరికి పనికిరాని పనుల్ని చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు మీ యాటిట్యూడ్కి ఇంకా మంచిది. లెర్న్ టు లైక్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి డన్. నువ్వు ఏ పని అయితే చెయ్యాలి అని అనుకుంటున్నావో దాన్ని నువ్వు మనసారా ఇష్టపడాలి. దీనికి ఉదాహరణ, విరాట్ కోహ్లీ బాగా ఆడతాడని నెట్ ప్రాక్టీస్ చేయడం మానేడు. అతనికి నెట్ ప్రాక్టీస్ అంటే పరమ చిరాకు, పరమ బోరింగ్, అసలు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ మానేడు. అలాగే ఒక తల్లి తన పిల్లల్ని పెంచే క్రమంలో ఆ పిల్లలు చేసే అల్లరి భరించలేకపోయినా వాళ్ళతో పడుతుంది. ఎందుకంటే ఆ తల్లికి ఆ పిల్లల మీద ఉన్న ఇష్టం, ప్రేమ. అలాగే మీరు కూడా ఒక పని చేసే క్రమంలో కొన్ని చోట్ల మీకు ఇష్టం ఉండకపోవచ్చు, మీకు చిరాకు రావచ్చు. ఏం చేస్తాంలే అని వదిలేస్తే మీ పని అవ్వదు. మీకు మీరుగా ఆ పనిని ఇంకా కష్టంగా మార్చుకుంటారు. అలాంటి సమయంలోనే ఆ పనిని ఇంకా ప్రేమించాలి. ఎప్పుడైతే మీ పని మీకు కష్టంగా మారుతుందో ఆ సమయంలోనే మీరు మీ పనిని ఇంకా ఇష్టపడాలి, ఇంకా ప్రేమించాలి. అప్పుడే ఎంతటి అసాధ్యమైనా మీకు సుసాధ్యంగా మారుతుంది. మీకు ఎంతో నచ్చిన ఉద్యోగం అయినా కూడా లోపలికి వెళ్ళాక మీకు చిరాకు రావచ్చు, కానీ ఆ సమయంలో కూడా మీరు నిలవగలిగితే, ఆ జాబ్ని ఇంకా ప్రేమిస్తే, ఇంకా ఇష్టపడితే మీ లైఫ్ ఇంకా బెటర్గా మారుతుంది. మీ యాటిట్యూడ్ ఇంకా పాజిటివ్గా మారుతుంది. అండ్ ఇందులో లాస్ట్ పాయింట్, స్టార్ట్ యువర్ డే విత్ సంథింగ్ పాజిటివ్. నువ్వు రాత్రికి హాయిగా నిద్రపోయి లేచాక ఏదైనా ఒక పాజిటివ్ వీడియో, మీ మూడ్ని పెంచే మంచి పాజిటివ్ సాంగ్ ఆర్ పాజిటివ్ బుక్ చదవండి. అప్పుడు మీ డే పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు స్టార్ట్ చేసిన డేని ఎప్పటికప్పుడు జనాల్లో పాజిటివిటీ చూస్తూ, చేస్తున్న పనుల్లో పాజిటివిటీ చూస్తూ పాజిటివ్గా ఉండాలి. మీరు మారాలి, మీ మంచి కోసం మారాలి అంటే దానికి ముహూర్తం కోసం వెతకండి. ముహూర్తం ఇప్పుడే మీరు మారాలి. పాజిటివ్ యాటిట్యూడ్ కోసం, విన్నర్స్ యాటిట్యూడ్ కోసం స్టార్ట్ యువర్ డే విత్ సంథింగ్ పాజిటివ్. ఈ పైన చెప్పిన 8 స్టెప్స్ గనక మీరు పాటిస్తే తప్పకుండా మీకు ఒక విన్నింగ్ యాటిట్యూడ్ మొదలవుతుంది. ఈ వీడియో ముగించే ముందు మనం చెప్పుకున్న ఈ 8 స్టెప్స్ మళ్ళీ రివైజ్ చేసేద్దాం. లుక్ ఫర్ ద పాజిటివ్. అన్ని పనుల్లో, మాటల్లో, మనుషుల్లో పాజిటివిటీ, మంచిని చూడండి, చెడుని కాదు. సొల్యూషన్ ఫోకస్డ్ గా ఆలోచించండి. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. ఏ పనైనా ఇప్పుడే అనుకున్న వెంటనే మొదలు పెట్టండి. మరి ముఖ్యంగా వాయిదాలు లేకుండా పని చేయండి. డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞతగా ఉండండి. మీలోని మంచి గుణాలని గుర్తించండి. గెట్ ఇన్ టు అ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ యువర్ సెల్ఫ్. అకాడమిక్ ఎడ్యుకేషన్ కన్నా వాల్యూస్ అనే ఎడ్యుకేషన్ కి పెద్దపీట వేయండి. బిల్డ్ పాజిటివ్ ఎస్టీమ్. నీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. కొన్ని మంచి పనులు చేస్తే మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్. చెడు ప్రభావాల దగ్గర నుంచి దూరంగా ఉండండి. ఒక చెడు అలవాటు ఎవరైనా మీ మీద రుద్దాలి అని అనుకుంటే ఇష్టం లేదని ధైర్యంగా చెప్పి ముందుకు వెళ్ళిపోండి. లెర్న్ టు లైక్ ద థింగ్స్ దట్ నీడ్ టు బి డన్. మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులను కష్టంగా అనిపించినప్పుడు ప్రేమించండి, ఇంకా ఎక్కువగా ప్రేమించండి. ఎంతటి కష్టమైనా బెదరక మీ పని మీద మీరు ప్రేమతో ముందుకు వెళ్ళిపోండి. స్టార్ట్ యువర్ డే విత్ సంథింగ్ పాజిటివ్. మీ మార్నింగ్ ఎప్పుడు మంచి పాజిటివిటీతో స్టార్ట్ చేయండి. అది మీ రోజుని అంతా పాజిటివ్గా ఉండేలాగా సహాయం చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీలోని పాజిటివిటీకి, మీలోని విన్నర్స్ యాటిట్యూడ్కి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూశారు కాబట్టి నేను మీకు సదా కృతజ్ఞుడిగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.